Okay, good morning. This is simple present tense. Already we have discussed in the previous class. Once check it, right? Now I am going to tell the another part, second part of simple present tense. That is actually the simple present structure is. Tell me the structure. Structure is subject plus V1 plus object. right. Yeah, tell me an example for that. I eat chicken. I eat E-A-T chicken, right? Chicken, pizza, right? మనం దీన్ని పిజ్జా కాదు పిజ్జా అని ప్రొనౌన్స్ చేయాలి, రైట్? ఓకే, టెల్ మీ an another example. We, yeah, we plural and first person, right? This is first person and singular, in singular, right? We walk in early morning. We walk, we not okay, we walk In the morning. we walk in the we walk all right, we walk in the morning walk in the morning, right? Subject V1 and other related terms it is, right? ఇప్పుడు మనము థర్డ్ యు అనేది ఏంటి? సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ ఆర్, రైట్? యూ ఈట్ చికెన్, రైట్? చికెన్ అనుకుంటే ఇప్పుడు హీ ఉంది కదండి, హీ అనేది ఏంటిది? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాట్ ఐ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్? ఈటా ఈట్సా? చెప్పండి. ఈట్స్ ఎస్ కదా, Yes, sir. రైట్. హీ ఈట్స్ చికెన్. Chicken. చికెన్ పిజ్జా. ఇప్పుడు ఇలాంటి వర్బ్స్కి జస్ట్ ఎస్ యాడ్ చేయాలి. మన ఏంటి డెఫినేషన్ ఏంటి ఇక్కడ? Subject plus V1 plus object. ఆబ్జెక్ట్ V1కి సంబంధించి V1లో 5 ఉంటాయి కదా, ఏముంటాయి? V1 V1 అంటే సపోజ్ ఈట్ అనుకుంటే ఈట్, V2 ఏంటి? 8. 8, V3 Eaten. ఈటెన్, V4 Eating. V4 Eating. ఈటింగ్. ఓకే, V5 ఈట్స్. ఎస్ వస్తాయి, కానీ కొన్ని పదాలకి ఎస్, ఇలాంటి పదాలకి ఎస్ వస్తుంది, కానీ కొన్ని పదాలకి ఈఎస్ వస్తుంది, కొన్నింటికి ఐఈఎస్ కూడా వస్తుంది. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ V1 అండ్ V2 8, ఈటెన్ ఈజ్ V3, V4 ఈటింగ్, V5 ఈట్స్. అంటే V5లో కొన్నింటికి ఎస్ వస్తుంది, కొన్నింటికి ఈఎస్ వస్తుంది, కొన్నింటికి ఐఈఎస్ వస్తుంది. సార్ కొన్నింటికి ఈఎస్ ఐఈఎస్ ఎట్లా వస్తాయి సార్? ఎప్పుడు ఎట్లా వస్తా అంటే మామూలుగా ఈట్ అని కొన్ని పదాలకి జస్ట్ ఎస్ వస్తుంది. సరే చూద్దాం ఇప్పుడు, రైట్? వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ రైటా? ఓకే, చూద్దాం ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు సపోజ్ ఇట్ చూసుకుందాం. ఇట్ చూద్దాం. ఇట్ మీన్స్ క్యాట్ అనుకుందాం. ఇట్ క్యాచెస్ చూద్దాం. CATCH క్యాచ్. ఇప్పుడు నేను ఎస్ రాయాలా, ఈఎస్ రాయాలా, ఐఈఎస్ రాయాలా? ఓకే, దానికి కన్ఫ్యూజన్ ఏంటిదంటే ఇక్కడ ఈఎస్ అని వస్తుంది. ఇట్ క్యాచెస్ ద ర్యాట్స్ అందాం. క్యాట్ అనుకున్నాం కాబట్టి ర్యాట్స్ అందాం. అంటే క్యాట్
క్యాచెస్ ద ర్యాట్స్. సరే ఇక్కడ క్యాచెస్ అని ఎందుకు వచ్చింది అంటే సిహెచ్ తోటి ఎండ్ అయింది కాబట్టి, రైట్? సిహెచ్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ అని వచ్చింది. సరే అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా చూద్దాం. ఉన్నాయి. ఏంటి అన్నీ ఏమున్నాయి అవి అంటే, ఇంకోటి సపోజ్ షీ అని పెడదాం. షీ అంటే సరే స్టెలా అని రాద్దాం, రైట్? స్టెలా ఫినిష్ FINISHES. Stella finishes her home work. Stella finishes her homework. ఇక్కడ కూడా జస్ట్ ఎస్ పెట్టలేదు, ఈఎస్ పెట్టినాం. ఎందుకు అట్లా పెట్టినాం అంటే జనరల్లీ మనకి ఇంగ్లీష్లో ఎట్లా అంటే కొన్ని వర్డ్స్ ఈఎస్ అనేది ఎప్పుడు యాడ్ చేయాలంటే ఇగో ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఏంటవి అంటే CH SH S లేదా అంటే కొన్ని SS కూడా వస్తాయి. ఎస్ అన్న SS అన్న ఓకే. సరే అయినా కానీ రాద్దాం. SS అండ్ O ఓకే. CH SH S SS O అండ్ X Z అంటే Z. వీటితోటి ఎండ్ అయ్యే V1లకి అంటే వర్బ్స్కి థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్లో అంటే ఏంటి? హీ షీ ఇట్. ఈ వీటికి మాత్రము ఈఎస్ అని అడిగాలి. వేటితోటి అంటే ఇట్లా ఇప్పుడు చూడండి, సిహెచ్ అని ఎక్కడ ఎండ్ అయింది? క్యాచెస్, అంతేగాని వట్టి ఎస్ పెట్టలేదు దీనిలాగా. ఎందుకు అంటే సిహెచ్ తోటి ఎండ్ అయింది, ఇది ఎండ్ కాలే, రైట్? ఇది కూడా థర్డ్ పర్సనే, కానీ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఎక్స్ కానీ ఎస్ కానీ జెడ్ కానీ ఏది రాలే, ఓ కానీ. కాబట్టి ఇక్కడ వచ్చింది కాబట్టి ఈఎస్ అప్లై అయింది, రైట్? సో ఇక్కడ కూడా ఇట్ చెప్పండి సిహెచ్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఇట్లా ఇది ఇట్లా ఓకేనా? అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎస్హెచ్ తోటి ఎండ్ అయింది, ఫినిషెస్, రైట్? సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? సిహెచ్ తోటి ఎండ్ అయ్యే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? క్యాచ్ ఒకటి, చెప్పండి. ఫెచ్ అంటే షీ ఫెచెస్ వాటర్. షీ FETCHES కదా, షీ ఫెచెస్ వాటర్ అంటే వాటర్ని తీసుకొస్తారు. ఫెచ్ అంటే ఏంటి? వెళ్ళి తీసుకొని రావడం అన్నట్టు, తీసుకొని రావడం. సో షీ ఫెచెస్ వాటర్, షీ ఫెచెస్ ద వాటర్, రైట్? ఇలాంటి పదాలతోటి సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఎక్స్ కానీ ఓ కానీ జెడ్ కానీ వీటితోటి ఎండ్ అయ్యే పదాలకి అంటే వర్బ్స్కి థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు ఈఎస్ అని యాడ్ చేస్తాం అన్నట్టు. ఇట్స్ రూల్, రైట్? ఓకేనా? ఓకే మనం ఇవరి దాకా డిస్కస్ చేసినాం. ఏంటి ఈఎస్ ఎక్కడ వస్తుంది అనేది డిస్కస్ చేసినాం. ఇప్పుడు IES ఎక్కడ వస్తుందో డిస్కస్ చేద్దాం, రైట్? ఐడియా ఉందా ఏమన్నా మీకు? పప్పు టెల్ మీ సమ్ వర్డ్స్ డూ యూ రైట్? ఓకే, స్టడీ ఈజ్ వెరీ గుడ్. చూద్దాం ఇక్కడ ఐ అన్నప్పుడు ISTUDY, రైట్? స్టడీ. I study what? I study my MA, right? My MA. I study my MA అంటే నేను చదువుతా అన్నమాట, ఎంఏని చదువుతాను, V1 కదా. సరే ఇక్కడ ఒకరి పేరు తీసుకుందాం. ఎవరు? గీత అనుకుందాం. గీత చెప్పండి. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్, సో ఏం రావాలి ఇక్కడ చెప్తాను నేను. STUD అని వచ్చేసి ఇట్లా రాద్దామా? ఇది కరెక్టా? కాదు. సరే మరి అట్లా కాకపోతే ఈఎస్ రాద్దామా?
ఇది కూడా కాదు. ఎందుకు కాదు అంటే దీనికంటే ఒక రూల్ ఉంది. ఏంటంటే రూలు వై తీసేసి IES రాయాలి. గీత స్టడీస్ హర్ MA, ఆమె తన MAని చదువుతుంది. సార్ గీత స్టడీస్ రైట్ వాట్ సార్ వై ఉన్న ప్రతి దగ్గర ఐఏఎస్ వస్తుందా సార్? ఎట్లా వస్తుంది అంటే అట్లా రాదు, ప్రతి చోట రాదు. ఎక్కడ రాదు అంటే చూద్దాం ఇప్పుడు. వెరీ గుడ్ రైట్ క్వశ్చన్. గీత స్టడీస్ హర్ MA చూద్దాం. ఇంకా అంటే మామూలుగా ఇక్కడ ఏంటంటే వైకి ముందు ఇది కాన్సనెంటా ఓవలా? కాన్సనెంట్. కాబట్టి వైకి ముందు కాన్సనెంట్ ఉంటే ఇక్కడ వై తీసేసి IES అని రాయాలి. సరే అట్లా కాకుండా వైకి ముందు వావెల్ ఉందనుకోండి. చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పేరు చెప్పండి. పప్పు. పప్పు రైట్. పప్పు ఏం చేద్దాం చెప్పండి. ఒక పదం చెప్పండి. అంటే వైకి ముందు వావల్ వచ్చే పదం చెప్పండి ఒకటి. పప్పు సేస్. ఇప్పుడు IES రాయాలా? నేను రాయొద్దు, ఎందుకంటే వైకి ముందు ఏ ఉంది. ఏ అనేది వావెల్ కదా. ఇప్పుడు A E I O U ఇవి వావల్స్. అంటే వైకి ముందు ఈ వావల్స్లో ఏదైనా ఒకటి ఉంటే కనుక అంటే ఉంటే మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, పప్పు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V1కి ఏం చేయాలంటే జస్ట్ S రాయాలి. ఎందుకు అంటే ఇది రూల్. ఏది వీటి ఉంటే ఏది వైకి ముందు ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ యూ కానీ ఉంటే మనం వైని తీసేయనక్కర్లేదు. నో నీడ్ టు రిమూవ్ వై. ఓకే, జస్ట్ యాడ్ S టు ద వర్బ్ రైట్, విచ్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ రైట్. పప్పు సేస్ రైట్ అంటే ఏంటి? పప్పు నిజం చెప్తాడు అంటే కరెక్ట్ చెప్తాడు అన్నమాట. ఓకేనా? దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ ఏంటి అర్థమైంది కదా మీకు. వైకి ముందు కాన్సనెంట్ లెటర్స్ ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్లో వై తీసేసి IES అని రాయాలి రైటా. అట్లా కాకుండా వైకి ముందు వావెల్స్ ఉంటే అంటే ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ ఉంటే మనం నో నీడ్ టు రిమూవ్ వై. ఓకే, తీసనక్కర్లేదు, అట్లనే ఉంచి వై అలాగే ఉంచి S పెట్టాలి, S రాయాలన్నమాట. సో పప్పు సేస్ రైట్. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు కాన్సనెంట్ తోటి ఉన్న పదాలు చూద్దామా కొన్ని. ఇప్పుడు చిన్న బేబీ అనుకోండి. బేబీ, స్మాల్ బేబీ. క్రై అని ఎట్లా రాస్తాం? CR. యాక్చువల్గా వై కదా కానీ వై రాయద్దు, వై తీసేసి CRIES. బేబీ క్రైస్, పాప ఏడుస్తుంది అనమాట. ఏనా? నెక్స్ట్ ఏమున్నాయి అలాంటి పదాలు? క్రై అయిపోయింది. తర్వాత ఫ్లై, బర్డ్ ఫ్లైస్, FLIES. బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై రైట్, ఇన్ ద స్కై. ఓకేనా? గాట్ ఇట్? సింపుల్. ఇక్కడ ఏం లేదు, వైకి ముందు కాన్సనెంట్ లెటర్ ఉంటే వై తీసేసి అంటే థర్డ్ పర్సన్ సింగులర్లో IES అని రాయాలి జస్ట్. అట్లా కాకుండా వైకి ముందు ఏంటి వావెల్స్ ఉంటే అవసరం లేదు, జస్ట్ S అనేది అలాగే పెట్టాలి. ఓకేనా? దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి? క్రై ఒకటి ఉంది, ఫ్లై, ఇంకా బర్డ్ ఫ్లై. తర్వాత ఇవి రెండు ఎగ్జాంపుల్స్. తర్వాత ఏంటి ఇప్పుడు వైకి ముందు ఏ వచ్చింది కదా అంటే వావెల్స్. ఆ ఎగ్జాంపుల్ చెప్పండి కొన్ని. అంటే ఎంజాయ్ ఉందా? ఎంజాయ్ కదా, ఎంజాయ్స్ అని పెట్టాలి. షీ ఎంజాయ్స్ అ లాట్. ఓకేనా?
ఇంకా ప్లే ఉంది, ప్లే PLAY. ఏంటి వైకి ముందు ఏ ఉంది కాబట్టి ఏం చేయాలి, సింప్లీ ప్లేస్. ప్లేస్. షీ ప్లేస్ క్రికెట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. ఓకే, దీని మీద హార్డ్ వర్క్ అంటే కొన్ని ఎగ్జాంపుల్ చూసి చేయండి. రైటా? రైట్. ఓకే, ఇందాక మనం ఏంటి వర్బ్కి ఎస్ ఎక్కడ పెట్టాలి, ES IES ఎలా చేయాలో మనం వీ హ్యావ్ లర్న్ట్ ఇట్. నౌ ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మన స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ అయినా రాయొచ్చు, లేదా కొన్ని ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్స్ బట్టి అది సింపుల్ ప్రజెంటా కాదా అని కూడా తెలుసుకోవచ్చు. సో టు గెట్ ద మార్క్స్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ చూద్దాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ రీడ్ న్యూస్ పేపర్ ఐ రీడ్ న్యూస్ పేపర్. చెప్పండి, ఆల్వేస్ కదా, అంటే ఎప్పటికీ నేను న్యూస్ పేపర్ చదువుతా. ఆల్వేస్ అని రాద్దామా, ఆల్వేస్ అంటే ఏంటి, నేను ఎప్పటికీ న్యూస్ పేపర్ చదువుతా. ఇట్ ఈస్ మై హ్యాబిట్. ఓకే, ఇట్స్ మై హ్యాబిట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్ చెప్పండి ఒకటి. రూబా నో గో ఫ్రైసా, ఫ్రైస్. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఫ్రైకి FRY కదా, ఐ తీసేసి ఇది పెట్టినాం జస్ట్. ఓకేనా, రూబా ఫ్రైస్ చికెనా, చికెన్ అంటే సమ్ టైమ్స్ అంటే ఏం చేస్తుంది, SYMTIMES రూబా ఫ్రైస్ చికెన్ సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు, అంటే దాదాపు 50-50 అంటే ఇట్లా అనమాట. కొన్నిసార్లు ఆమె ఫ్రైస్ చేస్తుంది, కొన్నిసార్లు కుక్ చేస్తుంది, రైట్ అన్నట్టు దాని. ఓకే, నెక్స్ట్ మింటూ. ఓకే, మింటూ వాక్స్ ఇన్ ద గార్డెన్ యూజువల్లీ. రేర్లీ అని కూడా పెట్టచ్చు, కానీ యూజువల్లీ అని రాద్దాం. అంటే సాధారణంగా అయినా. ఇవి ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్స్. వీటిని బట్టి మనం సపోజ్ ఇవి ఉంటే ఇది దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని కనిపెట్టవచ్చు. ఓకేనా, ఇంకా చెప్పండి. ఇంకా రాజు టీచా. ఓకే, టీచ్ అని రాద్దాం. రాజు టీచెస్. ఇక్కడ ఎందుకు CH తోటి ఎండ్ అయింది కాబట్టి ES రాయాలి. ఓకేనా, రాజు టీచెస్ ఇంగ్లీష్. ఓకే, రాజు టీచెస్ ఇంగ్లీష్. ఏంటిది, ఆఫెన్ పెడదాం. ఆఫెన్ అంటే తరచు, ఎప్పటికీ అంటే అట్లా అనమాట. తరచు అంటే చెప్తా ఉంటాడు అనమాట ఇంగ్లీష్. ఓకేనా, నెక్స్ట్ ఇట్లా ఇవేమున్నాయి, వీటిని ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్స్ అంటారు అనమాట. ఏంటి అవి, ఆల్వేస్, ఏంటి యూజువల్లీ, సమ్ టైమ్స్, ఆఫెన్, ఒకేషనల్లీ, తర్వాత జనరల్లీ, GENERALLY, ఒకేషనల్లీ, జనరల్లీ. ఇంకా సెల్డమ్ మీన్స్ రేర్లీ. నెక్స్ట్ హార్డ్లీ ఎవర్. తర్వాత అంటే నేను ఎప్పుడు చేయను అంటే ఏమొస్తుంది అంటే నెవర్ కూడా వస్తుంది. NEVER అంటే లేదు.
ఎప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. వీటిని బట్టి మనం స్ట్రక్చర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో గుర్తుపట్టవచ్చు. ఓకేనా, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఇవి ఒక అంటే మనం వాడచ్చు అన్నమాట ఎప్పటికీ, రైట్. ఓకే దీస్ ఆర్ ద ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. తర్వాత కాన్సెప్ట్ పార్ట్ 3లో చూద్దాం. ఓకే, వి విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.